ఎవరైనా ఈ కలియుగం అంతా అడిగినా చెప్పరు మంచి సాయి పార్వతి సృష్టికర్తలమ్మనేము పార్వతి దేవి కూర్చో గంగను తెచ్చినట్టుగా నీకు ఎవరు చెప్పారు? నాకు ఒకరు చెప్పండి పార్వతి నేను తేలేదు గంగని. మరి ఎవరు తెచ్చారు? గంగని నేను తేలేదు. ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు చెప్పండి. ఏటి అవసరం మీద తెచ్చారు? అవును. ఎప్పుడు తెచ్చాడు? ఆహా నీకు చెప్పమంటవా? మాటికి శవగా గంగన తెచ్చినంటి వాడు భగీరథుడు. అవును. 60,000 మంది చక్రవర్తులు చనిపోతే గంగ పిండం పెట్టడానికి భూదేవత మీద గంగ లేకపోతే అవును ఒంటు కాళ్ళ మీద కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు భగీరథుడు గంగ గురుండి. తపస్సుకం ఇచ్చి కృష్ణ పాదములను పుట్టించాడు గంగని. గంగ జలమాయము చేస్తున్నది. ఏమని? ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదని అవును గంగను తీసుకొచ్చి జటల్లో బంధించేశాడు పరమేశ్వరుడు. అవును. మహాత్మాని శిఖలో ఎంతవరకు నన్ను కూర్చుండ పెడతావు? ఆడవారికి 66 మార్గాలు ఉంటాయి. ఏదైనా తోవ శోభం అని అడిగింది గంగ. గంగని భగీరథి నది కని గంగను పంపించేశాడు. ఆత్మాని శిఖలో కూర్చున్నాను, నేనేమహోతో ఉన్నాను, నన్ను ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని అడిగింది గంగ. గంగా నీకు ఒక అభయం ఇస్తాను. ఏమని? ఏలూరు పురములో వీధిలో శంకిదేవయ్య చక్రమనే గర్భవాసాన్ని పడతావు. అవును భిక్షంది మాత అన్నపూర్ణేశ్వరుని జంగమీ రూపముతో జాలార మీద వస్తాను. అభయం ఇచ్చి జంగమీ రూపముతో జాలార మీద బయలుదేరి వెళ్తున్నాడు పరమేశ్వరుడు. అవును. వెళ్ళిన సమయంలో ఇలాంటి గ్రామంలో కాంతల బిందులొట్టుకొని నీలాటి రేవికి నీలికి బయలుదేరి వెళ్తున్నారు. నేనే. అవును. కాంతలు అడుగుతున్నాడు, ఓ బామలారా, ఓ కాంతలారా, ఇక్కడ ఏలూరుపురం ఏమాత్రం దూరం ఉంటుందో సావధానంగా శిబిరాలకైతే మీ కోరిన ముచ్చాలు కొంగిన పోస్తాను ముచ్చాలు కాచిపడి కాంతలు జలాల మీద ఎలా చెప్తున్నారో అవును చెప్పమంటవా? పసుపు చెప్తున్న జంగమయ్యా
జంగమయ్య ఓ జంగమయ్య ఆది పోదాంతే జంగమరు ఓ బామలాలా మోట మనన్నాకి కంబాలది ఓ జంగమయ్య ఓ జంగమయ్య మోట మనన్నాకి కంబాలది ఓ జంగమయ్య ఓ జంగమయ్య ఆది పోదాంతే జంగమరు ఓ బామలాలా ఓ బామలాలా సంతానం ఉన్నది జాలారులది ఓ జంగమయ్య జాలార వీధి ఏలూరు పట్టణము 45 వీధుల పట్టణం. ఇలాంటి గ్రామాలు లాంటి గ్రామాలు 45 గ్రామాలు అవుతాయి ఏలూరు పట్టణము. అవునవును 45 వీధులు కానీ చెప్పినట్టుకైతే 4 రోజుల మధ్యాహ్నం అయిపోతేనే 4 వీధుల పేరు చెప్పి జంగమీకి జాలార వీధి చూపించారు. అవును జంగమీ వెళ్ళే టైంకి గంగాదేవికి కాలగోల సంబరాలు అవుతున్నాయి. అవును సృష్టికర్తలం కదా ముందే సృష్టించుతారు. పెళ్ళి ఎప్పుడైతే ముహూర్తాలు కడతారో పశువు తంత్రానికి కూడా ముహూర్తాలు కట్టాలి. అవును పెళ్లి ముహూర్తం కట్టిన తర్వాత పశువు ముహూర్తం ఎప్పుడైతే కట్టారో పశువు ఎప్పుడైతే దంచారో పెళ్లి అయిపోయిందని లెక్కే. జీలకర్ర బెల్లము ఆ పంతులు వచ్చి పెడతాడు. గంగాదేవికి మీలాంటి పేరంటాళ్ళు కొట్నాలు ఎలాగ పాడుతున్నారు. అవును కాలగోల సంబరాలు అయినప్పుడు గంగాదేవి కొట్నాలు ఎలాగ పాడుతున్నారు. మా సుబ్బిసువెన్నల్లాలో రిచువెన్నల్లాల మా సుబ్బెన్న పాడల్లో నీ తల్లు లైతురు ఏమని పాడుతున్నమ్మా కన్నా పడిపాట మా సుబ్బిసువెన్నల్లాలో రిచువెన్నల్లాల పాలు పోతే కన్నా బట్టి అవునా కాబట్టి మా చుట్టూ చూపిందల్లాలు చూపిందల్లాలా నా చేతి రోగాలమ్మ నల్ల రోగాలే అవునా నా చేతి రోగాలమ్మ నల్ల రోగాలు మా చుట్టూ చూపిందల్లాలు చూపిందల్లాలా మా నల్ల రోగాల మీద రోజులు కాబోలే అవునా కాబోలే మా చుట్టూ చూపిందల్లాలు చూపిందల్లాలా పేరేమే రాజు పేరేమే మా చుట్టూ చూపిందల్లాలో చూపిందల్లాలా ఆ రోజులుగా లోకమాయన్న రాజమాయన్న మా చుట్టూ చూపిందల్లాలో చూపిందల్లాలా నా చేతి రాకాలమ్మ పాల రాకాలే చూపిందల్లా పావురమా పేరేమా పాప పేరేమా అవునా పాప పేరేమో మా చూపిందల్లా చూపిందల్లా పావురమా పల్లి కొండ పాపమా యొక్క అవునా పల్లి కొండ పాపమా యొక్క మా చూపిందల్లా చూపిందల్లా ఎండలో మా చుబ్బి చూపెన్నల్లాలా చూపెన్నల్లాలా మాండా పరోలో దన్నంగా మా చుబ్బి చూపెన్నల్లాను చూపెన్నల్లాలా మానేడా ముచ్చాల పోలే మండా పదరోలో మా చుట్టి చూపెన్నల్లానా చూపెన్నల్లాలా నా మనసేదో రాజే మరదాలు మంచి మా చుట్టి చూపెన్నల్లాను చూపెన్నల్లాలా నా మేడ మేడకు రాగమ్మ నాకు మేడ
చూడన్నల్లాలో చూడన్నల్లారా నన్నిచ్చి కంగోరమ్మో నేను చూడరా అవును నన్నిచ్చి కంగోరమ్మో నేను చూడరా మా చుట్టి చూడన్నల్లాలో చూడన్నల్లారా కలగంటూ పంచేరమ్మ కాచే బొమ్మలో